స్వప్నావస్థలో కాన్షియస్గా అంటే ఏంటి, నీవు ఒక విధమైనటువంటి అవేర్నెస్, దాన్ని తెలుగులో ఏమంటామంటే ఒక విధమైనటువంటి స్పృహతోటి స్వప్నావస్థ నుంచి దాటుకుని మనం ఎలా సుషుప్తిలోకి మనం మెల్లగా అడుగుడుతున్నామో గమనించుకోవాలి. మనం ఇవన్నీ కూడా ఎప్పుడు గమనించగలం? మనం ఒక సాక్షిభూతంగా శరీరంలో జరిగేటటువంటి అన్ని మార్పులని ఒక సాక్షిభూతంగా గమనించినప్పుడు, అంటే దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయామనుకో, దీర్ఘ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనము గమనించలేమన్నమాట. అట్లాగే మనం సుషుప్తి అవస్థలో అంటే మన శరీర ధ్యాసని ఎట్లా కోల్పోతున్నామో కూడా గమనించగలిగినప్పుడు ఈ 3 అవస్థలని మనిషి దాటి అతను ఈ శరీరంలోనే తన ఇష్టం వచ్చినట్టు సంచరించేటటువంటి, అంటే వాళ్ళ జీవితాన్ని దీనికోసం వెచ్చించారు. మనలాగా జీవితాన్ని మనం దేనికోసం వెచ్చిస్తున్నాం? మనం దేనికోసం? పొట్టతిప్పల కోసం వెచ్చించుకుంటున్నాం. మనం అంతా జీవితాన్ని దానికోసం పెట్టుకుని, వాళ్ళు అట్లా దానికోసం పెట్టలేదు. ఈ మృత్యువును దాటిన తర్వాత, ఈ మృత్యు తర్వాత ఏం రాబోతుంది, అందుకే కదా భగవద్గీత రాశాడు, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నవాని దేహి. నీకు శరీరము జీర్ణవస్త్రంలాగా ఒక శరీరం తర్వాత ఇంకోటి వస్తుంది అంటున్నాడు. పాతబడిపోయిన చీర ఎలాగా తీసేసి నువ్వు కొత్త చీర కట్టుకుంటున్నావో ఎట్లా చెప్పగలిగాడు ఆయన? అంటే ఆ మరణావస్థని వాళ్ళు ముందరే తెలుసుకుంటారనమాట.